నెల్లూరు జిల్లా అంటే ఆయనకి ప్రత్యేకమైనటువంటి గౌరవం గుర్తింపు ఉంది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కృష్ణపట్నం పోర్టు కానివ్వండి, మేకపాటి గౌతమ్ రెడ్డి సంఘం బ్యారేజ్ కానివ్వండి, నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి నెల్లూరు బ్యారేజ్ కానివ్వండి, అనేక సెజలు తీసుకొచ్చిన ఘనత కూడా రాజశేఖర రెడ్డి గారిని. రాజశేఖర రెడ్డి గారిని ప్రతిపక్షాలు కూడా అభినందించాయి. తెలంగాణ శాసనసభలో ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాజశేఖర రెడ్డి గారిని బ్రహ్మాండంగా పొగడ్తలతో ముంచెత్తారు. 104 కానీ 108 కానీ వీటన్నిటి మీద చర్చ జరుగుతూ రాజశేఖర రెడ్డి గారి ప్రస్తావన తీసుకొచ్చారు. అదేవిధంగా ఎంఐఎంకు సంబంధించిన శాసనసభ్యులు అక్బరుద్దీన్ ఓవైసీ గారు కూడా రాజశేఖర రెడ్డి గారి గురించి చాలా గొప్పగా చెప్పారు శాసనసభలో. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రజలు బాగుండాలి, రైతులు బాగుండాలి, రాష్ట్రం బాగుండాలని కోరుకున్నాడే తప్ప తన స్వార్థం కోసం ఏ రోజు రాజకీయాలు చేయలేదు. ప్రతిపక్షాలకు కూడా పనులు చేసి పెట్టినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ప్రజలు మరిచిపోలేనటువంటి అపర భగీరథుడు రాజశేఖర రెడ్డి గారు. ఎంతోమంది ప్రజల హృదయాల్లో కూడా రాజశేఖర రెడ్డి గారు చిరస్థాయిగా ఉంటారు. ఎందుకంటే అప్పటి రోజుల్లో ఆరోగ్యశ్రీ తీసుకురావడం, ఫీజు రీయింబర్స్మెంట్ తీసుకురావడం, ఉచిత విద్యుత్ తీసుకురావడం, 2 రూపాయలకే కిలో బియ్యం కూడా మళ్ళా డాక్టర్ ఎన్టీ రామారావు తర్వాత మళ్ళా ప్రవేశపెట్టిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. పేదలంటే ఏందో తెలుసు. పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఏ విధంగా ఉండాలి, వాళ్ళని అభివృద్ధి ఏ విధంగా తీసుకురావాలి, కలిసిన రాష్ట్రంలో మంచి పేరు తీసుకొచ్చి మరి రెండోసారి కూడా ముఖ్యమంత్రి అయినటువంటి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అదే కాదు, అప్పటికిప్పుడు మరిచిపోయిన కార్యక్రమం ఏదైనా అంటే ముస్లిమ్స్కి 4% రిజర్వేషన్ ఘనత రాజశేఖర రెడ్డి గారు. సో అటువంటి మంచి నాయకులు, మంచి వ్యక్తులు ఈ రాష్ట్రానికి కలిసిన రాష్ట్రంలో ఉన్నారంటే ఒకరిద్దరిలో రాజశేఖర రెడ్డి గారు ఉంటారు. మరి అంత మంచి వ్యక్తి ఈ యొక్క జన్మదిన కార్యక్రమం కూడా మనందరం కలిసి గౌరవ ప్రసన్న కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో జరుపుకున్నాం కాబట్టి చాలా సంతోషమైన విషయం.